ఈ సైన్స్ ఫెయిర్కు శుభాకాంక్షలు చెప్తూ చప్పట్లతో కలెక్టర్ గారికి స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ని తారా హోమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, ఈ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్ SC2 నుంచి వాళ్ళు ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి వచ్చారు. వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఇది సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, అలాంటి విషయాలు తెలియజేయడానికి స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. వారితోటి మాట్లాడదాము. హాయ్ అమ్మ, నీ పేరు? శ్రావణి మ్యామ్. నీ పేర్రా? రూపా మ్యామ్. ఏంటి మీరు తయారు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటిది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. యాక్చువల్గా అకార్డింగ్ టు ద గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ 2024 రిపోర్ట్ ప్రకారంగా మన మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటిది అని అంటే వేస్టేజ్ కలెక్షన్ అనమాట. ఓవర్ 2.7 మిలియన్స్ ఆఫ్ పీపుల్స్కి ప్రాపర్ వేస్ట్ కలెక్షన్ అనేది సర్వీస్ లేదు. ఇంకా 540 మిలియన్స్ ఆఫ్ టన్స్ చెత్త అనేది ఇంకా మనం కలెక్ట్ చేయాలి ఓవరాల్ వరల్డ్ వైడ్. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ వి చూస్ దిస్ ప్రాజెక్ట్ మ్యామ్. యాక్చువల్గా ఇక్కడ ఏంటిది అంటే ఇక్కడ మనం హౌజెస్లో మనకు టూ టైప్స్ ఆఫ్ వేస్టేజ్ వస్తుంది మ్యామ్. ఒకటి బయోడిగ్రేడబుల్, ఇంకోటి రీసైకిలింగ్. బయోడిగ్రేడబుల్ తోటి మనం ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫార్మ్ ఫీల్డ్ డంప్ చేయడం వల్ల సాయిల్కి న్యూట్రిషన్ వస్తుంది. ఇంకోటి బయోగ్యాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు దాన్ని ఆ వేస్ట్ నుంచి. అదే రీసైకిల్ కిందకి వెళ్ళామంటే ప్లాస్టిక్ మ్యామ్. మెయిన్ ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ నడుస్తుంది. సో దాంతో ప్లాస్టిక్ తోటి మనం రోడ్ ప్రిపేర్ చేయొచ్చు. ప్లాస్టిక్తో రోడ్ ప్రిపేర్ చేయొచ్చు మ్యామ్. అది ఆ రోడ్ ఎంత గట్టిగా ఉంటుందంటే ఒక డెకెడ్ వరకు దాన్ని యూజ్ చేయొచ్చు. ఈజీగా గుంతలు పడవు, రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఆ ప్లాస్టిక్తో మనం అలా చేయొచ్చు. ఇంకో ఎంతో కొంత ప్లాస్టిక్ అని మనం రీసైకిల్ చేయలేము. సో ఆ వాటితోటి మనం బ్రిక్స్ తయారు చేయొచ్చు మ్యామ్. ప్లాస్టిక్తో బ్రిక్స్ ఆ బ్రిక్స్ తోటి మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేయొచ్చు మ్యామ్. ఇంకా అంటే ఇట్లా షో పీసెస్ ఉంటాయి మ్యామ్ కొన్ని హౌజెస్, అలాంటివి కూడా చేయొచ్చు. మెయిన్ కన్స్ట్రక్షన్ మొత్తం స్ట్రీమ్. ఇంకోటి మనం ఇక్కడ విండ్ మిల్ దగ్గరకు వద్దాం మ్యామ్. ఇప్పుడు థర్మల్ ఎనర్జీ అనగానే మనకు థర్మల్ ఎనర్జీతో మనం ఏం చేస్తాం, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. కానీ థర్మల్ ఎనర్జీ తోటి అంటే మనం థర్మల్ ఎనర్జీ నథింగ్ బట్ కోల్ బంద్ చేస్తాం కదా. కోల్ బంద్ చేసినా మనకి ఏమొస్తుంది, బ్లాక్ సూట్ వస్తుంది. ఇంకోటి స్మోక్ వస్తుంది. స్మోక్ వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఎయిర్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది, క్వాలిటీ కూడా. సో దానికి మనము విండ్ మిల్ యూజ్ చేయొచ్చు మ్యామ్. విండ్ మిల్ అంటే విండ్ ఎనర్జీ యూజ్ చేయొచ్చు. ఇంకోటి మనకి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చి 2 టైప్స్ ఆఫ్ వేస్టేజ్ వస్తుంది. ఒకటి హజార్డియస్ వస్తుంది, ఇంకోటి ఈ వేస్ట్ వస్తుంది. మన హైదరాబాద్లో చాలా వరకు ఐటీ కంపెనీస్ అయినా సరే, ఐటీ కంపెనీస్ అనే కాదు, చాలా కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి హజార్డియస్ వేస్ట్, ఈ వేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఆ ఈ వేస్ట్ కూడా కొంచెం మనం ప్లాస్టిక్ స్టోర్లో కలపచ్చు మ్యామ్. ఇంకోటి అంటే హజార్డియస్ వేస్ట్ అనేది నార్మల్ థింగ్స్ కాకుండా మనకు వచ్చేది ఏంటిది, వాటర్ కూడా వస్తుంది. అవి నార్మల్గా వాటర్లో అంటే రివర్స్లో వదిలేసరికి ఆక్వాటిక్ యానిమల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మనకు కూడా హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ వాటర్ని డైరెక్ట్ వాటర్లో రివర్స్లో వదిలేయకుండా మనం ఒక కంటైనర్లో కంటైన్ చేసి ఆ వాటర్ని రీసైకిల్ చేయాలి. ఆ వాటర్ని రీసైకిల్ చేసిన తర్వాత ఇప్పుడు అదే వాటర్ మనం ఫామ్ ఫీల్డ్కి వాడచ్చు, మళ్ళీ ఫ్యాక్టరీ అదే వాటర్ని వాడుకోవచ్చు. దీనివల్ల గవర్నమెంట్ కూడా బెనిఫిట్ మ్యామ్. ఎందుకంటే సపరేట్గా మన మీద ఇంప్లిమెంటేషన్స్ అవన్నీ అవసరం లేదు. ఇంకోటి మనం వచ్చేసరికి డంప్ యార్డ్ మ్యామ్. ఈ డంప్ యార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ మ్యామ్. ఇప్పుడు చాలా డంప్ యార్డ్స్ చాలా ఉంటాయి. అంటే నార్మల్గా మిక్స్ చేతి తీసుకొచ్చి అడేసిస్తాం. దానివల్ల ల్యాండ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే అక్కడ మనం ఫార్మింగ్ చేయలేము,
అక్కడ మనం ఉండలేము, హార్మ్ఫుల్ అవుతుంది. అదే మనం బయోడిగ్రేడబుల్ వేస్టేజ్ని తీసుకొచ్చి మనం ఇక్కడ డంప్ యార్డ్లో మనం వేసినాం అనుకోండి మ్యామ్, అది విత్ టైమ్ అది ఆ ల్యాండ్ న్యూట్రిషన్స్ అనేది మనకి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అది అసలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఏంటిది అంటే మ్యామ్, దాంట్లో మనం ఎందుకు తీసుకున్నామంటే దాని టైప్స్ ఆఫ్ వేస్టేజ్ చెప్పడానికి, దాన్ని ఎలా యూస్ చేయాలి, దాని బదులు దాని ఆల్టర్నేట్గా మనం ఇప్పుడు దీంతో జనరేట్ అవుతున్నాయి అని అంటే, ఇక ఇప్పుడు మనం ఇక్కడ హౌస్ హోల్డ్కి తీసుకున్నామంటే మనం గార్బేజ్ని మేనేజ్ చేయడం నేర్చుకుంటున్నాం. అదే విండ్ మిల్ దగ్గరకు వచ్చినామంటే వేస్ట్ జనరేషన్ని తగ్గించడానికి, మినిమైజ్ చేయడానికి చూస్తున్నాం. సో మినిమైజ్ అయినా మేనేజ్ అయినా సరే అది కంప్లీట్గా డిపెండ్ మన మీద ఉంటుంది. సో ఓవరాల్గా యాజ్ ఎ ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనకి గార్బేజ్ కలెక్షన్ అనేది ప్రాపర్గా ఉండాలి. స్వచ్ఛ భారత్ స్కీమ్ వచ్చింది, ఆమె ఎప్పుడో స్వచ్ఛ భారత్ స్కీమ్ వచ్చింది, పొడి చెత్త, ఎండిపోయిన తడి చెత్త అని చెప్పి అన్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో అది వర్కౌట్ అవ్వాలి అంటే గవర్నమెంట్కి ఇంకా స్కీమ్స్ అనేది యాడ్ చేయాలి మ్యామ్. సో ఇక ఇది మ్యామ్ మెయిన్ అంటే ఏంటిదంటే మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. దాంతో మనము మన కంట్రీని, మన ఫ్యూచర్ని సేవ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అయితే మనం ఇప్పుడు నువ్వు ఇది తయారు చేసావు కదా, దీని గురించి నీకు మొత్తం ఒక ఐడియా ఉండింది. అయితే దీని ఇంప్లిమెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ఇంప్లిమెంటేషన్ అన్నది మీ హోమ్ నుంచి ఎందుకు స్టార్ట్ అవ్వకూడదు? మీ హోమ్ నుంచి కూడా నువ్వు చేయటానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఎస్ మ్యామ్, ఆల్రెడీ వీ స్టార్టెడ్ ఇన్ అవర్ హోమ్. అంతే. అక్కడ ఏం తయారు చేస్తున్నారు వేస్టేజ్ తోటి? అంటే నార్మల్గా మ్యామ్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ స్కీమ్ వచ్చింది కదా మ్యామ్, ఇట్లా పొడి చెత్త అలాగా అది అట్లా అట్లా మేము చేస్తున్నాము. ఇంకోటి ఇప్పుడు నువ్వు చెప్పావు చూడ, నువ్వు ఏం చెప్పావంటే ఇప్పుడు మనం బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు, మనకి రోడ్డు వేయటానికి కూడా ప్లాస్టిక్ ఉపయోగపడుతుందని చెప్పావు కదా. మీ హోమ్ నుంచి బ్రిక్స్ అలాంటివి ఏమైనా తయారు చేశారా? లేదు మ్యామ్, చేయలేదు, ఎప్పుడైతే చేయలేదు. బట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. యాక్చువల్గా మార్పు అనేది మన నుంచి రావాలంటారు కదా, అందుకే నేను అడుగుతున్నాను. సో వీఆర్ రెడీ టు డూ మ్యామ్. యాక్చువల్లీ మేము ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టుగా అంటున్నాం. చిల్డ్రన్ హోమ్ నుండి మంజుల గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ ఇక్కడ ఒక ప్రాజెక్టును మీరు కూడా తీసుకొని వచ్చారు, దీని గురించి కొంచెం మీ మాట. అదేనండి, ఆల్రెడీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. అయితే మనకు ఎలాంటి ఎన్ని టైప్స్ ఆఫ్ వేస్ట్ ఉన్నాయి ఇప్పుడు మన ఈ సిచ్యువేషన్లో, అవన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ మొత్తము. సో వీళ్ళు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్లస్ ప్రైజ్ గెలవాలని మేము ఆశిస్తున్నాను. సో ఇదంటే ఒక 1 వీక్ నుండి చాలా కష్టపడి చేశాము మేమంతా. వీళ్ళు కూడా పిల్లలు ఇంకా వేరే చిల్డ్రన్ అంతా కూడా హెల్ప్ చేశారు దీనికోసం. సో వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సో అందరికీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి యూ హ్యావ్ టు గెట్ ద ప్రైజ్. ఓకే. ఇండియా ఇప్పుడు ఇక్కడ లైట్ విచ్ ఇస్ డార్క్ నార్త్ అమెరికా. ఈ గ్లోబ్ చూసి నువ్వు చేసిందే చెప్తున్నా. సపోజ్ ఇండియాలో చీకటి అయిపోయిందండి, అప్పుడు ఇట్లా అవసరం మనకి చీకటి అయితే వెళ్తుంది. అదే సపోజ్ ఇండియాలో వెళ్తుంది, ఆఫ్రికా చీకటి ఉందా? రైట్. సో ఇండియా పక్కనే ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ ఏదైతే వెనకాల ఉంటుందో. ఇప్పుడు మనకి మార్నింగ్ 11 అయింది, అక్కడ నైట్ 11 అయింది, ఎగ్జాక్ట్ ఆపోజిట్. Please subscribe Kalyani All Round.